నిత్యానంద రెడ్డి గారు కడప నగర డిప్యూటీ మేయర్ వైసీపీ నుంచి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. వీరశేఖర్ గారితో కంటిన్యూ అయ్యాక వస్తాను సార్. వీరశేఖరరావు గారు, అసలు ఏంటి, ఎలా చూడాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న అభిప్రాయపడటం కూడా దర్యాప్తును ప్రభావితం చేసేందుకు అధికారులు దుర్వినియోగం చేసి కేసు పెట్టినట్టుగా ఉందని సునీత గారి దంపతుల మీద కావచ్చు, అట్ ద సేమ్ టైం రామ్సింగ్ గారి మీద పెట్టిన కేసు క్వాష్ కొట్టేసింది. సో ఎలా చూడాలంటే ఏంటి, నిజంగానే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడంలాగే భావించాలా? ఎందుకంటే గత ప్రభుత్వం బాధితుల తరఫున బాధితుల పైన మోపిన అభియోగాలను నేడు సుప్రీంకోర్టు కొట్టేది. అంటే వాళ్ళ అధికారంలో ఉండగా వీళ్ళ మీద ఎంక్వైరీ జరిగింది, సిబిఐ అధికారి మీద ఎంక్వైరీ జరిగింది. వీళ్ళు కేసుని ప్రభావితం చేస్తున్నారని చెప్పి వీళ్ళ మీద తీసుకునేయడం, అంటే అసలు కేసులు సాగకుండా చేయటం అనేది గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు అని చెప్పి చెప్పు. ఎందుకంటే అప్పటికప్పుడు జరిగిన దాన్ని వాళ్ళు బేరీజ్ వేసుకొని జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటం కోసం అప్పుడే నిందితులను పట్టించుకుని ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వచ్చేది కాదు అని చెప్పి ప్రజలందరూ, అట్లాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు జగన్ రాజశేఖర రెడ్డి అభిమానులు అనుకునేది. కానీ వాళ్ళు నిందితులను కాపాడే, నిందితులను ఎవరైతే ఉన్నారో, ఇందులో మోసపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం మొత్తం కూడా, గత ప్రభుత్వం మొత్తం కూడా వాళ్ళకు అండదండగా నిలుస్తూ ఆ కేసులు తప్పుదో పట్టించే విధంగా చేసి ఇప్పుడు మొత్తం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మెడకు మొత్తానికి చుట్టుకొని జగన్మోహన్ రెడ్డి దాకా తెచ్చుకున్నారు. అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. పూర్తిగా చిన్న దీంతో పోయేది ఒక నాయకులు లేకపోతే ఎవరైతే చేశారో వాళ్ళు నిలుపు వరకు పోయేది మొత్తం ఆ పార్టీ మొత్తం భూస్థాపితం అయ్యే విధంగా చేసుకున్నారు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం. కాబట్టి ఎవరైనా నిజాన్ని ఎంతకాలం దాటలేదు, జరిగిన నిజాన్ని ఎంతకాలం దాటలేదు. అది వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంతో కొంతకాలం దాన్ని మభ్యపెట్టచ్చు, దాని కొంతకాలం అధికార బలంతో దాన్ని దాచే ప్రయత్నం చేయొచ్చు. కానీ పూర్తిగా నిజాన్ని దాచే ప్రయత్నం అనేది ఎప్పటికీ జరగదు. ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగం కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మనుగడ సాగిస్తే ఆ పార్టీకి వాళ్ళందరికీ ఇప్పటికైనా సరే ఎవరైతే నిందితులు ఉన్నారో ఇది జరిగింది, ఇది కరెక్ట్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, అధినాయకులు వీళ్ళు వాళ్ళని అప్పచెప్పారు. నిందితులను కాపాడారు. సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళి నిందితుల్ని కూడా కాపాడే ప్రయత్నం పార్టీ మొత్తం మూటగట్టుకున్నది అంటే వాళ్ళకు వచ్చిన దాని వల్లనే రీసెంట్ గా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల రిజల్ట్ అనేది కూడా చెప్పుకో. ఇట్లాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పూర్తి అపప్రదం మూటగట్టుకుంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు దారి ఎన్నుకున్నారు, లేకపోతే ఆయన తప్పుదావ పట్టించారని పట్టించేది ఏముండదు. గత 5 సంవత్సరాలు ఒక కేసులో, సొంత కుటుంబం కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం జరిగింది అనేది నేడు క్వాష్ పిటిషన్ ద్వారా తేటతనం అవుతుంది. అది ప్రజలందరికీ చాలా మందికి తెలిసిన విషయమే. కానీ నేడు అధికారికంగా ప్రూవ్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా. ఎస్, హేమూర్ గారు నమస్తే అండి. హేమ్ కుమార్ గారు సార్ నమస్తే. సతీష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ అండి. హేమ్ కుమార్ గారు, ఎలా చూస్తారు? మొత్తానికి ఎప్పటి నుంచో ఈ కేసుకు సంబంధించి ఏ స్థాయిలో సంచలనం రేపుతుందో మనకు తెలియంది కాదు. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు అయితే చాలా అంశాలపై చాలా గట్టిగానే చెప్పింది. అట్ ద సేమ్ టైం సిబిఐ తరపు న్యాయవాది గారు కావచ్చు, సిద్ధార్థ లుద్రా గారు కావచ్చు, చాలా గట్టిగా వాదించారు. అంటే ఏదో ఆగస్టు